ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏమంటున్నాడు? వాన్ పరువు వాడు తీసుకుంటాడు, ఈ రాష్ట్రం పరువు తీసుకుంటున్నాడు. ఆయన నన్ను చూస్తే దొంగతిగా చూస్తా ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోయేటట్టుగా చూస్తా ఉన్నాడు అని చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన పరువు తీసుకుంటున్నాడు. ఏమి లేదు మన దగ్గర, తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు, బిచ్చగాళ్ళం అయిపోయినాము అని మాట్లాడుతున్నాడు. రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అవసరమా? ఇవాళ బతుకమ్మకు 2 చీరలు ఇయ్యే సాధన అయితే లేదు. బతుకమ్మకో పాపం మన అక్క చెల్లెలకు 2 చీరలు ఇచ్చే సాధన అయితే లేదు. కానీ అదే సందర్భంలో లక్షల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట, అమెరికా చేస్తాడట, అమెరికానే కడతాడట. ఇక మేము వస్తుంటే మొన్న వర్షాలకు చెడిపోయిన చిన్న చిన్న బ్రిడ్జులు చక్క చేసే తెలివి లేదు, తెగిపోయిన రోడ్లు మంచిగా చేసే తెలివి లేదు. కానీ మూసీ కోసమట 1,50,000 కోట్లు ఖర్చు పెడతాడట. అంటే దీని అర్థమైంది? ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెడిపోయిన రోడ్ల కోసం, చెడిపోయిన పంటల కోసం, తెగిపోయిన బ్రిడ్జిల కోసం ₹1 అయ్యే శాతం అయితే లేదు, ₹1 అయ్యే మనసు అయితే లేదు. కానీ మూసీ కోసం అట 1,00,000 కోట్లు ఖర్చు పెడతాడట, 1,50,000 కోట్లు ఖర్చు పెడతాడట. ఫ్యూచర్ సిటీ కోసం 4,00,000 కోట్లు ఖర్చు పెడతాడట. అంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బ్రిడ్జి తెగిపోతే దానికి 1 కోటో 2 కోట్లో ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ రాదు కదా. తెగిపోయిన రోడ్డు 50 లక్షలతో వేస్తే కమిషన్లు రావు కదా. రైతుల ఖరాబైన వరి పంటకు పైసలు ఇస్తే రైతుల దగ్గర కమిషన్లు రావు కదా. అదే 1,50,000 కోట్లతోటి మూసి రివర్ పంటను కడితే దాంట్లో కమిషన్లు తొప్పుకోవచ్చని ఆలోచన. ఎవరు అడగని, అక్కరకు రాని 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, అది కడితే దాంట్లో ఉన్న భూములు అమ్ముకొని మూటలు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి.